గురించి మామూలుగా మామూలుగా ఆయనేనండి పాస్టర్ గారేనా? అంటే మీరు చూసిన దాన్ని బట్టి మాస్క్ పెట్టుకున్నాడు. మాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు అంటే మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి, అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు ఒకరేనా అనుకుంటున్నావా? ఒక్కసారి నా కాడికి కస్టమర్లు ఎంతో మంది 300-400 మంది వస్తూ ఉంటారు. నేను ఎలా ఫేస్ కరెక్ట్ గా గుర్తుపెట్టుకో. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఒక 2 minutes చూస్తాం. ఆయన స్టార్స్ అలా ఇలా ఉంటది కాబట్టి అఫీషియల్ గా ఉంటుంది కాబట్టి మనం చూస్తాం. ఒక కస్టమర్ ని ఎలా చూస్తా, అది కూడా ఎస్ఐ గారు వచ్చాడు కాబట్టి నేను వాటర్ కి టీకి డబ్బులు కూడా తీసుకోలేదు. లేకపోతే కస్టమర్ అయితే డబ్బులు తీసుకున్నాను కదా, 20 రూపాయలు నేను వదిలేసుకున్నాను. కాదు తమ్ముడు, ఇప్పుడు ఆయన ఇక్కడ 3 గంటలు ఉన్నాడు అంటున్నారు కదా. అవును, ఎస్ఐ గారు చెప్పారు. అదే విధంగా ఎస్ఐ గారు చెప్పారు. ఇక్కడ నుంచి వచ్చినాకే నాకు 35 నిమిషాలు మాత్రమే ఆయనతో జర్నీ తెలిసింది. నాకు 35 నిమిషాలు ఇక్కడ నాతో ఉన్నారు అంతే. ఆ పార్క్ లో నేను పడుకుంది ఆయన. ఆ పార్క్ లోనే 100 meters ఆ పార్క్ లోనే ఆయన పడుకున్నాడు. పార్క్ లో కూర్చున్నాడంట, నాకు తెలియదు. అటు బోటం కూర్చున్నాడంట, నేను చూడలేదు. నాకు ఇక్కడ మాత్రమే తెలుసు. 35 minutes తో చూసాను. ఈ 35 minutes లో ఆయనతో నువ్వేమేమి మాట్లాడావు? ఆయన ఒక బిహేవియర్ ఎలా ఉంది? తాగినట్టున్నాడా? అలా ఏం లేదండి, తాగినట్టు లేదు. ఇక్కడికి వచ్చి ఎస్ఐ గారు తీసుకొచ్చారు. ఇక్కడ 5 minutes ఉన్నారు. ఇలా తీసుకెళ్ళి అక్కడ ఎంట్రన్స్ లో కూర్చున్నారు. బైక్ అమ్మటి బుల్లెట్ బండి పెట్టి కూర్చున్న తర్వాత ఎస్ఐ గారు కాల్ చేసినాక నేను బిగించేటప్పుడు అప్పుడు ఒక 18 నిమిషాలు అక్కడ ఉన్నారు. అలా ఇలా ఒక 30 నిమిషాలు స్పెండ్ చేశారు. తర్వాత స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎస్ఐ గారు మాత్రమే మాట్లాడారు. నేను రాజమండ్రి వెళ్ళాలని చెప్పున్నారు. ఇలా వెళ్ళిపోయారు. ఏలూరు రోడ్డుకి వెళ్ళిపోయారు. అంటే ఈ 35 నిమిషాల ఆయనతో ఉన్నటువంటి సమయంలో కనీసం తాగినట్టు వాసన గానీ, లేదంటే తాగినట్టు మనుషులు ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలాగా ఆయనలో ఏమైనా అబ్జర్వ్ చేసావా? ఏమండి, అంత చాలా అఫీషియల్ గా ఉన్నాడు. చాలా రిచ్ గా ఉన్నాడు. 2 జేబులకి బిర్రుగా డబ్బులో పర్సు ఉండొచ్చు, ఏమున్నాయో నాకు తెలియదు. ఫోన్ కూడా ఉండొచ్చు. అయితే ఎస్ఐ గారు అడిగారు, ఏ ఊరు వెళ్ళాలి బాబు అంటే రాజమండ్రి వెళ్ళాలని మాట్లాడారు. అది మాత్రమే మాట్లాడారు. నేను మాత్రం కడతా ఉన్నాను. అది జరిగింది. ఎస్ఐ గారే మాట్లాడారు. నీరసంగా ఉన్నారు, రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇన్నో హోటల్లో, లేదా బండి ఇక్కడ పెట్టుకోమని చెప్పి ఉన్నారు. అంతే, అంత మించి మేము ఏం మాట్లాడలేదండి. ఎస్ఐ గారే మాట్లాడారు. ఇప్పుడు ఆ బండి బుల్లెట్ బండి తెలంగాణదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ దా? ఏముంది రిజిస్ట్రేషన్? ఇటు ప్రేమ్ ఉంది, ఏదో ఎన్హెచ్ ఏదో పేరు ఉంటది ముందు. ఎంహెచ్ చిన్నది ఉంటది. అది మాత్రం చూసినట్టు గుర్తు నాకు కట్టేటప్పుడు. అంతేగాని టిఎస్ అయితే కాదు. అంటే మొత్తం నేను చూడలే, నెంబర్ పెట్టేది చూడలే. నాకు అంత అవసరం కాదు కదా. అంటే మొన్న ఎంహెచ్ అని చెప్పావు నువ్వు. అవునండి, ఎంహెచ్ ఏదో ఉంటది చిన్నది. అదే నాకు గబ్బుకుని గుర్తు కట్టే, అంతే. వైట్ ఫ్రేమ్ ఉంటది, అదేనండి. ఎందుకంటే దానికి చూడాల్సిన అదేనా అఫీషియల్ బండి, అవుట్ ఆఫ్ కంట్రీ బండి అఫీషియల్ ఉంటే మనం బండి నెంబర్ అయ్యి చూడొచ్చు. ఏదో ఎస్ఐ గారు పిలిచారు కాబట్టి వెళ్ళాను, కట్టాను, చేశాను, అంతే. అంత మించి. ఆయన మీ దగ్గరకు వచ్చిన ఆయన తెలుగులోనే మాట్లాడా? రాజమండ్రి వెళ్ళాలని తెలుగులోనే మాట్లాడారు. నీట్ గా అఫీషియల్ గా మాట్లాడారు. ఎక్కడికి వెళ్ళారు సార్ మీరు అని అడిగారా? ఆయన సార్ అన్నారు, ఈయన సార్ వెళ్తున్నాను, రాజమండ్రి వెళ్ళాలి సార్ అన్నారు. ఇద్దరు సార్ అనుకున్నారు. అది అంతేనండి. టీ మొత్తం తాగాడా లేకపోతే 2 సిప్స్ చేసి పారపోసాడా? ఇక్కడ నిలబడ్డాడు. ఇక్కడ ఉంటది, తాగేశాడు. చక్కటి ఇక్కడ ఉంటది, ఇంత ముందు తాగేసి ఇక్కడ పెట్టేశాడు. ఇక్కడ లెఫ్ట్ లో మట్టి ఉంది, ప్యాంట్ కి ఇక్కడ ఎర్ర మట్టి ఉంది, అంతే. దెబ్బలు ఏం లేవు. కొట్టినట్టుగా గానీ అక్కడ ఏం లేదు, దెబ్బలు ఏం లేవు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి. ఏదో క్రియేట్ చేసి చెప్తున్నాను. యూట్యూబ్ లో వాళ్ళు, ఈ టీవీ9 న్యూస్ వాళ్ళు వీళ్ళందరూ ఎలా పడితే అలా రాసుకున్నారు, మీ ఇష్టం వచ్చింది. నేను జరిగినట్టుగా చెప్తున్నా, వాస్తవంగా అది నిజమే చెప్తున్నా. అంత మించి నాకు అంత ముందు వెళ్ళాను, 6-7 సంవత్సరాల నుంచి వెళ్ళట్లేదు నేను. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. ఏమన్నా బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయి తమ్ముడు? అయ్యేం లేదండి. వీళ్ళే న్యూస్ వాళ్ళు ఎలా పడితే రాసుకుంటున్నారు. మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది, ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. నేనేదో పని పొట్టగుడి కోసం నేను ఇక్కడ దగ్గర పని చేసుకుంటున్నాను. నేను నాది ఫ్రమ్ మాచర్ల, దుర్గి మండలం, దుర్గి గ్రామం. అంత ముందు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది. ఎంతవరకు చదువుకున్నావు? ఇది ఇంటర్ కంప్లీట్ అండి. మంది వేస్తావా? నేను తాగుతా. ఊరికి అడిగాను తెలుసుకోవడం కోసం. నా గురించి సార్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. నేను స్పోర్ట్స్ నేను గ్రౌండ్ కి వెళ్తా ఉంటాను. ఫైనల్ గా ఈ విషయం పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణం ఇదంతా చూసిన తర్వాత అక్కడ రాజమండ్రిలో ఆయన పడిపోయినటువంటి ఆ ప్లేస్ ఇవన్నీ చూసినాక నిజంగానే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారని అందరూ అంటున్నట్టుగా నీకేమనిపిస్తుంది? బుల్లెట్ బండి ఆయన మీద పడి ఉన్నదని యూట్యూబ్ లో చెప్తాం, ఇంకొకరు డబల్ క్యారెక్టర్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఏదో సినిమా స్టోరీ లా క్రియేట్ చేశారనిపిస్తుంది. అదైతే నేను 100% చెప్పలేను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చారు, ఆ బుల్లెట్ బండి మాత్రం గుర్తుపట్టి, ఆ బండిని మాత్రం గుర్తుపట్టి, అవును సార్ నా దగ్గరికి వచ్చారు, ఎస్ఐ గారు తీసుకొచ్చారు, టీ తాగారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా నేను అదే చెప్పాను. ఇప్పుడు ఎస్ఐ గారు మాట్లాడితే కూడా ఆయన తెలుగులోనే చెప్పాడా? తెలుగులోనే మాట్లాడారు. రాజమండ్రి వెళ్తున్నాను, తెలుగులోనే మాట్లాడారు.
తెలుగులోనే మాట్లాడారు. అఫీషియల్ గా నీట్ గా ఉంది వాయిస్. ఇప్పుడు ఆయన రాజమండ్రి వెళ్తానని చెప్పిన తర్వాత నేను ఇలా థర్డ్ కోసం వచ్చాను, స్టార్ట్ చేసుకుని ఇలా వెళ్ళిపోయారు. క్రైస్తవ సమాజానికి నువ్వేం చెప్తావు ఈ విషయం పైన? అంటే నిన్ను తప్పుగా అనుకునే వాళ్ళకో లేకపోతే నిన్ను మంచిగా అనుకునే వాళ్ళకో, నువ్వు ప్రత్యక్ష సాక్షివి కాబట్టి ఈ విజయవాడ రామార్పాటు దగ్గర 35 నిమిషాలు ఆయనతో గడిపావు కాబట్టి నువ్వేం చెప్తావు? ఒక నిర్ధారణ, నీకంటూ ఒక నిర్ధారణ వస్తుందిగా. ఇన్ని యూట్యూబ్ ఫేక్ గా ఉన్నాయి, ట్రూ గా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు చెప్పేది అర్థం కావట్లేదు, యూట్యూబర్లు చెప్పేది అర్థం కావట్లేదు, న్యూస్ వాళ్ళు చెప్పేది, ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే డబల్ క్యారెక్టర్ చూసినాక ఎవరికైనా థింకింగ్ వస్తుంది. ఇంకా ఆ ఒరిజినల్ గా అసలు సిచ్యువేషన్ ఏందని తెలిసిందాక నేను కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒక బండి యాక్సిడెంట్ల మీద పట్టడం అనేది ఎవరు ఊహించరు. టీ తాగినంతసేపు మాస్క్ తీసే ఉంచాడు ఆయన. మాస్క్ తీశాడు కింద, ఇక్కడ కనుక్కున్నాడు, ఇక్కడ ఉండదు కదా మాస్క్, మొత్తం మాస్క్ అయితే తెలియదు. ఇక్కడ కనుక్కొని మసాలా ఏం లేవు, ఎర్రగా ఉన్నాడు, టీ 2 సిప్పులు దాకా ఇక్కడ పూర్తి మాస్క్ అయితే తీయలేదు. కింద కనుక్కున్నాడు అంతే, కింద కనుక్కున్నాడు. ఆ స్పెట్స్ ఉన్నాయి, ఒక సైడ్ స్పెట్స్ కి అద్దం లేదు, స్పెట్స్ కి లేదు, ఒక అద్దం ఉంది, ఒక అద్దం లేదు. ఇంకా అవే నువ్వు గమనించినవి మొత్తం. అంతేనండి. ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి అదే కస్టమర్ అయితే నేను డబ్బులు తీసుకుంటే బాగుండేది, ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. ఆ సీసీ కెమెరా ఎక్కడ దాకా పడింది, మరి ఆ సీసీ కెమెరా వీడియో చూసినా బాగుండు. మరి అది ఎందుకు తీయట్లేదు బయటికి? మాకేం తెలుసు సార్, నేను ఉన్నది వాస్తవం చెప్పినాను. ఆ సీసీ కెమెరా ఇక్కడ దాకా పడుతుంది, ఫోకస్ క్లియర్ గా చూపించాను. ఆల్రెడీ టీవీ9, ఏబిఎన్ కి అందరికి చెప్పాను, నెంబర్ 1 టీవీలో అందరికి చూపించాను. మరి ఆ న్యూస్ లో అర్థం అవుద్ది, లేదా బుల్లెట్ బండికి నేను కట్టిన దారం ఉంటది, అదైనా చూడండి. నేను చెప్పింది నిజం అబద్ధం మీకు క్లారిటీ వస్తుంది. సో ఇదండి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మృతి పైన ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి కోదాడ, సూర్యాపేట, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ మీదుగా విజయవాడ రామవరపాడు దగ్గర ఇక్కడ పడిపోయి తర్వాత అక్కడ పోలీసు వారు లేపినట్టుగా, ఇక్కడ ఇతనే టీ ఇచ్చినట్టుగా ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ప్రత్యక్ష సాక్షి 35 నిమిషాలు ఆయనతో గడిపాడంట. మరి ఆ కుర్రాడు ఏం చెప్పాడు మీరు విన్నారు. తమ్ముడు ఈ చెప్పినవన్నీ నిజాలేగా? నిజాలు కాబట్టి చెప్తున్నా, నేను క్రియేట్ చేసుకునే కాదు కదా. జరిగినట్టు చెప్తున్నా. 7:30-8 అవుతుంది ఆ టైము, అది జరిగింది. నాకు బిజినెస్ ఉండదు, కొత్తగా పెట్టున్నాం అందుకని. లేదా బిజినెస్ ఉన్నా పోకుండేది, దీంట్లో నన్ను ఇరికిచ్చేవాళ్ళు కాదు. బిజినెస్ లేదు, ఆయన పిలిచాడు, ఆయన పాల డబ్బా కోసం డైలీ వస్తాడు. 7:40-8 వస్తాడు ఎస్ఐ గారు డ్యూటీ అయిపోగల బోత్ నుంచి. ఇప్పుడు తమ్ముడు ఒక మాట, ఆయన 3 గంటల సేపు ఉన్నాడు ఇక్కడ పార్క్ లో. అవునండి, ఆ ట్రాక్ కూడా అక్కడ ఉంది కదా, మీరు బై వాక్ చూడొచ్చు. 100 మీటర్స్ ఇక్కడ నుంచి అటు వెళ్తే ఆ ట్రాక్. అక్కడ నుంచి ఇటు తీసుకొచ్చారండి, బండి తీసుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి తెచ్చినాక మాత్రమే నాకు తెలుసు. అక్కడ కూర్చున్నారంటే ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు. ఎస్ఐ గారు తీసుకొని ఇక్కడ నుంచి మాత్రం నేను చూశాను. ఈ ట్రాక్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇలా వచ్చి ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం నేను చూశాను. ఆయన కాలుకి మట్టి ఉంటే దెబ్బలు లేవు. ఆయన ఫ్రెండ్ అనుకున్నాను, లేదా కస్టమర్ అయితే ముందు డబ్బులు అడుగుతాను, డబ్బులు అడిగాను. బాడీ మీద ఇక్కడ చూసినంత వరకు అయితే దెబ్బలు లేవు, ఏం లేవు, దెబ్బలు ఏం లేవు. మట్టి ఉంది, ఎర్రమట్టి ఉంది, ఎర్రమట్టి ఉండదు కదా గ్రౌండ్ లో, ఎర్రమట్టి అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ, ఈ లెఫ్ట్ సైడ్ కాలు కూడా లెఫ్ట్ సైడ్. ఎందుకంటే ఇటు ఉన్నారు కాబట్టి అటు నుంచి నేను చూస్తాను కాబట్టి ఇక్కడ మట్టి అంటుంది. అక్కడ దెబ్బలు. తెలుగులోనే మాట్లాడాడు, రాజమండ్రి వెళ్ళాలని తెలుగులోనే మాట్లాడాడు. రెస్ట్ తీసుకోండి సార్ అని మేము ఇన్నో హోటల్ అని తెలుగులోనే చెప్పాం. అర్థమైంది, లేదు వెళ్ళాలని చెప్పున్నారు కదా, తెలుగు అర్థం అవుతాయండి. రైట్, అదండి పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పైన ప్రత్యక్ష సాక్షి ఆ రోజు ఇక్కడే ఉన్నాడు. 35 నిమిషాలు నేను ఆయనతో మాట్లాడానండి, ఆయన తెలుగులోనే మాట్లాడాడు అని చెప్పి ఈ రకంగా చెప్తున్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత ఇతను ఇంకా వేరే ఛానల్స్ లో మాట్లాడిన తర్వాత ఇవి క్యాల్కులేషన్ చేసుకుని ఆయన చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామూలుగా ఆయనేనండి పాస్టర్ గారేనా? అంటే మీరు చూసిన దాన్ని బట్టి మాస్క్ పెట్టుకున్నాడు, మాస్క్ బాగున్నాం కదా.